బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను దించేయడం ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రే అని ఆ దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్ కు కొత్త రూపు తీసుకువచ్చారని కొనియాడారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు రాలేదు, కానీ మహవూజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందని కాదని ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్న సమయంలో యూనస్ ఈ కామెంట్లు చేయడం హీటెక్కించాయి. నాయకులు బంగ్లాదేశ్ కు కొత్త రూపు తీసుకువచ్చారని కొనియాడారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు రాలేదు, కానీ మహవూజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందని కాదని ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్న సమయంలో యూనస్ ఈ కామెంట్లు చేయడం హీటెక్కించాయి.